హాయ్ అండి, వెల్కమ్ టు మీ ఆవులక్క. ఏందక్కో మబ్బులో ఉండవనుకుంటున్నారా? ఈరోజు అయితే మామూలుగా అయితే పొద్దున్నే 5కే లేస్తున్నదాన్ని. ఈరోజు ఎందుకో 4:30 మెలకు వచ్చిందా. ఇంకా సరేలే ఆవుల కాడికి పోయి ఆవుల పని చూసుకొని వద్దామని పోయినాను. ఇంకేముంది, అక్కడికి చూస్తే ఆవులు నాకు కనపల్లా, నేను ఆవులకు కనపల్లా. ఇంకా సరేలేని సెల్లు లైట్ వేసేసి ఆవులందరినీ ఒక రౌండ్ వేసుకొని చూసుకొని ఇంక ఇది అయ్యే పని కాదులేని ఇంక ఇంట్లోకి వచ్చేసి అంత పని చేసుకొని మళ్ళీ అయితే కొంచెము తెల్లారనిచ్చి ఆవుల కాడికైతే పోయానబ్బా. ఈ వీడియో విషయానికి వస్తే ఏమంటే, అక్క నిద్ర లేచిన వెంటనే పనితీరు ఎలా ఉంటుందో చూసేద్దు రాండి, ఏ పనితో స్టార్ట్ చేస్తుందో. నేనే కాదబ్బా, ఆవులు గేదెలు ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరి పని ఇలానే పొద్దున్నే స్టార్ట్ అవుతుంది. ఏం పని అనుకుంటున్నారా? ఏం పని ఉంటుందబ్బా, ఆవులు ఉంటే పేడెత్తడము, గెడ్డేయడము, కుడితి పెట్టడము, పాలు పిండడము, గడ్డి కోసుకురావడం, ఈ పనులు తప్పనిచ్చి ఇంకేం పని ఉండదబ్బా ఆవుల కాడైతే గన. అనుకుంటాం కానీ ఆ పనిలో చాలా విషయమే ఉంటుందబ్బా, అది చేసే వాళ్ళకే తెలుస్తుంది. నిద్ర లేసినప్పటి నుంచి సాయంకాలం వరకు ఇంకొంతసేపు పని ఉంది, ఇంకొంతసేపు పని లేదు అని లేదబ్బా. పొద్దున్నుంచి సాయంకాలం వరకు ఏదో పని ఉంటుంది. ఇంకా నాలాగా ఒంటరిగా ఇంట్లో పని, బయట పని, ఆవుల పని చేసే వాళ్ళకైతే ఇంకా కష్టం అనిపిస్తుంది. ఏ పనన్నా కానీ ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు అనుభవం వచ్చేంత వరకు భారంగానే అనిపిస్తుంది. ఎందుకబ్బా ఈ పని స్టార్ట్ చేసినాము అనిపిస్తుంది. కానీ కొంచెము ఎక్స్పీరియన్స్ వచ్చిందనుకో, ఇదేం పనిలే అబ్బా, మనకు చేతరాని పని అనిపించే లెక్క ఉంటుందబ్బా. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేనైతే ఫస్ట్లో ఆవులు తీసుకున్నప్పుడు ఎందుకబ్బా తీసుకున్నాను, మనకి చేతరాని పని ఎందుకబ్బా స్టార్ట్ చేశాను, మనం చేసే పని మనం చేసుకోకన్నా అనిపించింది. కానీ ఇప్పుడైతే ఏందబ్బా మనకు మించిందా అనే లెక్కలో ఇంట్లో పని కానీ, ఆవుల పని కానీ, బయట పని కానీ, ఏ పని కూడా కానీ నాకు మటుకు కొంచెము కష్టంగా ఉన్నా కానీ మనం చేయగలము అనిపిస్తే దానికి ఎవరు అడ్డం వస్తారు చెప్పండి? కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇలానే ఆలోచిస్తారండి. నాకైతే పాలు పిండేది, గడ్డి కోసేది పెద్ద కష్టం అనిపించదు, కానీ ఈ పేడ అయితే ఎత్తలేకపోతాండ. ఎందుకంటే వర్షాలు సరిగా లేవు కదా. ఇంకా ఆవులనైతే బయట అయితే తోల్లా, గడ్డి కోసుకొని వచ్చి వేసి ఇంకా వరిగిడ్డేసి ఇంటి దగ్గరే కట్టేస్తున్నాము. మామూలుగా వర్షాలు పడితే బయట వదిలితే పొద్దున్నే ఒకసారి దోస్తే మళ్ళీ పొద్దున్నే వరకు పేడ ఎత్తే పని ఉండదు. కానీ ఇంటి దగ్గరే కట్టేస్తాం కాబట్టి రోజుకు 4 సార్లు ఎత్తినా కానీ అవుటి పని అవి చేస్తానే ఉన్నాయి. సరేలే మన పనే కదా, ఎవరు వచ్చి చేయర్లే అనే లెక్కలో చేయాల్సిందే కదా. పల్లెటూరులో అయితే ఇంత కష్టం అనిపించదు. ఎందుకు అనుకుంటున్నారా? పొలాలు ఉంటాయి, మనం సొంతంగా గెడ్డేసుకోవచ్చు. మన పొలాలలోనే కాబట్టి ఆవులను కూడా అక్కడే తోలుకొని మేపుకోవచ్చు అబ్బా. ఇప్పుడు మేము ఉండేదైతే గన అట్లా పల్లెటూరు కాకపోయా, ఇటు టౌను కాకపోయా, మధ్యలో ఉండాం. ఇంకేం చేయలేం కదా. అన్నిటికీ దేవుడే ఉన్నాడని స్టార్ట్ చేశాను నేనైతే గన. పల్లెటూరులో అయితే అందరికీ జీవనోధారవ వ్యవసాయము, పశు సంరక్షణే ఉంటుంది కాబట్టి ఇంట్లో వాళ్ళంతా దాని మీదే ఉంటారు. ఇంకా నాకు అలా కాదు కదా. ఇంకా మా ఆయన పనికి వెళ్ళిపోతాడు, నా ఒక్కదానికే కాబట్టి కష్టంగానే ఉంటుంది. కానీ చేయాలి కదా. ఇంకా ఆవులతో పని ఎట్లా అంటే, మనకేం పండగ, ఇంకా వేరే ఇండ్లలో ఏమన్నా ఫంక్షన్లు, లేదంటే మనకేదన్నా హెల్త్ ఇష్యూలు వచ్చినా కానీ వాటికి ఏం సంబంధం లేదబ్బా. వాటికి ఇచ్చేటి వాటికి ఇవ్వాల్సిందే, వాటికి ఇచ్చేటి వాటికి కంటే మనకి ఇచ్చే పాలు మనకేవో కాబట్టి కంపల్సరీ వాటిని గమనించుకొనే ఏదన్నా మనము చేయాలా అనుకుంటా నేనైతే. నాకేదన్నా ఇంకా రేపు ఏదన్నా పని ఉండదంటే ఈరోజే ముందుగానే ఆలోచిస్తాను. ఇంకా రేపు మనం ఇంటి దగ్గర ఉండం కదా, ఆవులకి గడ్డి, నీళ్ళు అవన్నీ ఎట్లా ఏమి అని ఆలోచిస్తారు. నేనే కాదు, ఆవులు ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారబ్బా. నేనైతే ఈ ఆవులు పట్టుకున్నప్పటి నుంచి మా అమ్మోళ్ళ ఇంటికైతే పోయి ఒక్కరోజు కూడా నిద్ర చేసింది లేదు. ఎందుకంటే ఇంకా మా ఇంట్లో ఎవరు లేరు కదా సపోర్టు. ఎంతసేపటికి సాయంకాలం పొద్దున్నే పోతే సాయంకాలం ముందుకి ఇల్లు చేరాల్సిందే. నాకు కూడా అనిపిస్తుంది అబ్బా, ఉమ్మడి కుటుంబం ఉంటే బాగుంటుంది కదా, లేదా మా అత్త, మా తోడుకోడాలు ఎవరో ఒకరు ఉండింటే నాకు సపోర్ట్ ఉండిండ్రు కదా అనిపిస్తుంది. కానీ మనకు అదృష్టానికి అడిగి రాలేదు కదా. సరే కానీ అనుకుంటాం కానీ జరుగుతాయా? ఇంకా పిల్లోళ్ళు ఇంటికి వచ్చినప్పుడు అయితే కనుక నేను కొంచెం సేఫ్ జోన్లో ఉన్నట్టే అబ్బా. ఎందుకంటే ఇంట్లో పని అయితే పాప చేస్తుంది, ఇంకా బాబు గడ్డి కుడితి అవన్నీ పనుల్లోనూ కొంచెం సహాయంగా ఉంటాడు కాబట్టి
నాకు కొంచెం అప్పుడైతే రెస్ట్ దొరుకుతుంది పిల్లోళ్ళు హాలిడేస్లో ఇంటికి వచ్చినప్పుడు మటుకు. ఇక మా ఆయన అంటారా, ఇంక పొద్దున్నే 8:30కి పోతాడు పనికి పాపము, సాయంకాలం వరకు 6:30 వరకు పని చేసి అలసిపోయి ఆయన ఎందుకులే డిస్టర్బెన్స్ చేసేది అనే లెక్కలో నా పని అయితే నేనే చేసుకుంటానబ్బా. నేనే కాదబ్బా, ఎదుటోళ్ళ కష్టాన్ని గుర్తించేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఇలానే ఆలోచిస్తారు. మనం ఏదన్నా ఒక పని చేసినప్పుడు ఆ పని చేసేటప్పుడు మనకు కొన్ని అనుభవాలు అనేవి ఎదురవుతాయబ్బా. అవైతే కొన్ని నేర్పిస్తాయి. నేనైతే ఈ ఆవల జర్నీలో అయితే కొన్ని కాదులే అబ్బా, చాలానే నేర్చుకున్నాను. ఏందక్క అంటారా, మాకైతే ఇక్కడైతే ఆవులు కట్టేసుకున్న అయితే జాగా లేదబ్బా. మేమైతే లీజుకి తీసుకున్నాము సంవత్సరానికి. ఇంకా ఆయన అయితే సంవత్సరానికి ఇచ్చినాడు, మళ్ళీ ఆ అమౌంట్ కాకుండా ఇంకో సంవత్సరం అడిగేసరికి ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ అడిగినారు. ఇంకా మాకు కుదరదనేసప్పటికి అప్పటికి వేరే జాగా ఎక్కడా కుదరలా. అప్పుడైతే అనిపించిందబ్బా, ఏది కూడా కానీ మంది అంటూ ఉండల్లా అని, ఊరికే కాదు పెద్దవాళ్ళు చెప్పిండేది అని. ఎప్పుడో ఒకసారి ఆవులకంటూ ఒక ప్లేస్ అయితే తీసుకోవాలని ఉందబ్బా ఆలోచన. దేవుడు ఎప్పుడు ఇస్తాడో ఏమో. ఇంకా ఆవుల దగ్గర అయితే అంతా క్లీన్ చేసేసానా. ఇంకా నెక్స్ట్ పని ఏదంటే పాలు పిండేదబ్బా. ఈ పాలు పిండే విషయానికి వస్తే, నేను ఫస్ట్లో ఆవులు తీసుకున్నప్పుడు 1 నెల అయితే ఆవులు ఇంట్లో సూలు పట్టుకొని వచ్చినాము. 1 నెల తర్వాత ఇన్నాయా, ఇంకా కొత్త కాబట్టి పొద్దున్నే పిండేస్తామా పాలు, మళ్ళీ సాయంకాలం ఎప్పుడు అవుతుంది పిండుదామా అని ఒక మనసులో ఆలోచన అనమాట. ఎందుకంటే కొత్త కాబట్టి. అదేందో నేను ఏదన్నా ఒక పని నేర్చుకోవాలా, దాని మీద ఇంట్రెస్ట్ పెట్టినాను అనుకో, ఆ పని చేసే సమయం ఎప్పుడొస్తుంది అని మనసు అయితే వెతుకుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ పని ఎలాగో అలాగా చెయ్యాలా, సాధించాలా అని మనసు ఎప్పుడు దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది నా మనసు అయితే. ఇంకా పొద్దున్నే పాలు పిండేసి సాయంకాలం ఎప్పుడు వస్తుందిరా అంటుంది. ఇంకా సాయంకాలము పాలు పిండేసినామా, తెల్లారితో ఎప్పుడు వస్తుంది పాలు పిండాలి కదా అనిపిస్తుంది ఫస్ట్లో. ఇంకా మధ్యలో అయితే ఇంకొక 2-3 నెలలు అట్లా పిండినామా, పాలు పిండాలి కదా పాతాండా స్వామి అనిపించే లెక్కలో అనిపించేసింది మనసు. ఇప్పుడైతే కంపల్సరీ ఆ పని మనమే చేసుకోవాలా, ఇంక వేరే వాళ్ళు రారు అని మనసులో డిసైడ్ అయిపోయి ఎప్పటికైనా మనమే చేయాలని ముందుగానే ప్రిపేర్డ్గా ఉండి ప్రతి ఒక్కటి ఒక ప్లానింగ్గా ఇంట్లో పని ఎప్పుడు చేయాలా, ఏ సమయంలో చేయాలా, ఆవుల పనికి ఒక సమయాన్ని కేటాయించి ఇంకా పిల్లోల దగ్గరికి పోయేటప్పుడైతే దానికి వేరే టైం టేబుల్ వేసుకోవాల్సిందే అబ్బా కంపల్సరీ. ఎందుకంటే ఇంట్లో పని ఆవుల పని అంటేనే కష్టము, ఇంకా పిల్లోల దగ్గరికి పోవాలంటే అది ఒక ఎక్స్ట్రా పని. ముందు రోజే ఇంకా అన్నీ ప్రిపేర్డ్గా, రేపు ఇంకా పిల్లోల దగ్గరికి పోతాం కాబట్టి ఈరోజు ముందుగానే గడ్డి కోసుకొని వచ్చేద్దాము. ఇంకా పిల్లోల దగ్గరికి పొద్దున్నే అయితే కానీ మామూలుగా 11-12కి అట్లా అన్ని పనులు, ఆవుల పనులు, ఇంట్లో పనులు అన్నీ అయిపోసుకొని వస్తా అన్నాను. కానీ పిల్లోల దగ్గరికి పోయేటప్పుడు మటుకు 9 గంటలకే అయిపోతాయి అబ్బా పని అయితే గన. అది పిల్లోల దగ్గరికి పోతా అన్నాను, లేదంటే ఎప్పటికైనా నేనే చేసుకోవాలి కదా, నేనే పోవాలి కదా అని తొందరలో చేస్తాను, లేదంటే నా బిడ్డల మీద ప్రేమతో చేస్తాను. నాకైతే అర్థం కాదు. కానీ పిల్లోల దగ్గరికి పోయే రోజు మటుకు కంపల్సరీ అది 6:30కి లేని, 7కి లేని, పొద్దున్నే 4కి లేని, 9, 10 లోపల ఆవుల పని, ఇంట్లో పని అన్ని పనులు కంప్లీట్గా అయిపోతాయి ఫాస్ట్గా. ఎందుకబ్బా అట్లా? తల్లి ప్రేమ అంటారా, లేదంటే బాధ్యతతో కూడిన ప్రేమ అంటారా? నాకైతే అర్థం కాల, మీరే చెప్పండి అబ్బా. నేను ఒకసారి ఆలోచించుకుంటా, మామూలుగా 12-1 గంటకు కూడా నాకు పని అయిపోదే. ఇంక పిల్లల దగ్గరికి పోవాలంటే 9-9:30కే అన్ని పనులు కంప్లీట్ చేసుకునేస్తానే. ఇంట్లో పని, ఇంకా పిల్లోళ్ళ క్యారీ కట్టేది, ఆవుల పని, గడ్డి పని అంతా అని ఒక్కోసారి ఆలోచించుకుంటా. అంతేనేమో బాధ్యతగా ఉండే ఆడపిల్లల జీవితాలు ఇంతేనేమో అనుకున్నా నేనైతే. ఇక నా చుట్టూ నేను తిరుక్కుంటే ఏమేమి కనిపిస్తాయంటే ఆవులు, ఇల్లు, భర్త, పిల్లలు, బాధ్యతలు ఇవే కనిపిస్తాయబ్బా. నా చుట్టూ నేను తిరుక్కున్నా కానీ భూమి తిరిగినట్లు నా చుట్టూ నేను తిరుక్కుంటే నా చుట్టూ ఇవే ఉంటాయి కానీ వేరేటివే మధ్యస్థనాలు ఉండవు. కనీసం పక్కింటి వాళ్ళతో మాట్లాడేంత టైం కూడా ఉండదబ్బా ఆవులు తీసుకునే వాళ్ళకైతే గన. ఇదో మంచి పని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే చేతి నిండా పని, మనిషి నిండా కష్టం ఉంటే వేరే దాని గురించి ఎందుకు ఆలోచిస్తాం చెప్పండి.
ఈడైతే ఈ కరీనా కొడుకు ఏం చేసినాడంటే ఇంతకుముందు 2 సార్లు తాడు ఇడిపించుకొని పక్కింట్లో చెట్లన్నీ మేసేసినారు. 2 సార్లు మధ్యస్థనం అబ్బా. ఈరోజు కూడా తాడైతే తెంపించుకునిందంటే నా అదృష్టం ఏమంటే అది ఎక్కడికి కదిలిన్లా, అక్కడే నిలబడుకొని ఉన్నింది. అది ఏ భ్రమలో ఉన్నింది, నన్ను కట్టేసినారు కదా, నేను ఎక్కడికి పోకూడదు అనే లెక్కలో ఉన్నింది. ఇంకా తీరా నేను పాలు పిండేటప్పుడు చూసిన, పేడెత్తేటప్పుడు కూడా చూడలేదు. ఓయమ్మ నా అదృష్టం బాగుంది, ఇది 3వ మధ్య స్నానానికి కూడా రెడీ అయింది అనుకుండేసిన. ఈ పని ఓన్లీ పొద్దున్నే నిద్ర లేనప్పటి నుంచి పాలు పిండేంత వరకే అబ్బా. ఇంగుంది ముందు ఉంది ముసళ్ళ పండగ. ఇంక ఇంట్లో పని మా ఆయనకి 8 గంటలకే క్యారీ గట్టల్లా, మళ్ళీ గడ్డి పోల్లా, మళ్ళీ కుడితి. అబ్బా బాబో తల భారం అయిపోతుంది ఈ పనులన్నీ చేసే గుందికి. మళ్ళా ఒక్కోసారి అనిపిస్తుంది మనం చదువుకునే చదువుకి సాఫ్ట్వేర్ జాబులు వస్తాయా, కష్టాన్ని నమ్ముకున్నాము, కష్టపడాలంతే, దేవుడు ఏదో రోజు ప్రతిఫలం ఇస్తాడు అనుకొని నడకనైతే సాగిస్తానబ్బా ముందడిగేసి. ఎలాగో అలాగా గమ్యాన్ని చేరుకోవాలంతే, మనమేమి టాటా బిల్లాలు కాదు కదా అనిపిస్తుంది. తినేదానికి మామగారు ఆస్తులు లేకపోయా, ఇంకా నాయనగారు ఆస్తులు లేకపోయా. వాళ్ళు కష్టాన్ని నమ్ముకున్నోళ్ళే, వీళ్ళు కష్టాన్ని నమ్ముకున్నోళ్ళే. ఇంకెవరబ్బా మనం కూర్చుంటే పెట్టేది చెప్పండి. నేనైతే ఈ పని చేస్తా నా లైఫ్లో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నానంటే ఈ పని పెద్దదేం కాదులే అబ్బా, ఎన్నో దీనికన్నా మించినవి ఎన్నో పడేసి వచ్చేసినాము. ఇప్పుడైతే కొంచెం ఫ్రీడంగా ఉండాము, కష్టపడుకుంటాండాము. దీనికన్నా మించిందా, మన ఇంటికి మనమే రాజు, మనమే మంత్రి, ఏదో కష్టపడుకుంటున్నాం, బతుక్కుంటున్నాంలే అని చెప్పని మనసు ఒక్కోసారి కుదిట పడుతుంది ఆలోచిస్తే. ఫైనల్గా అయితే పాలైతే పిండేసినానబ్బా. మా ఆవులు 2 కలిపి ఎన్ని పాలు ఇస్తాయో కామెంట్ చేయండి. ఇది అండి ఆవులక్క పని.